లేచి నిలబడండి. కీర్తనలు 129వ అధ్యాయం చదువుకుందాం. ఇశ్రాయేలు ఇట్లనును, నా యవన కాలం మొదలుకొని పగవారు నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగచేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. వారు ఇంటి మీద పెరుగు గడ్డివలే నుందురుగాక, ఎదుగక మునిపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పిలినైనను, పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయుందురు. ప్రార్థించుకుందామండి. కృపా కనికరంగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదసంలో ప్రభా ఈ ఉదయకాల సమయంలో నాయన మోకరించి ప్రభాన తండ్రి మీ పాదసన్నికి వస్తుంచినందైతే కనికరించండి, కృప చూపించండి. ప్రభా మన తండ్రి ఉదయకాలం మొదలుకొని ఈ సమయం వరకు నాయన మీరు కాచి కాపాడి నాయన ఈ యొక్క మందిర ఆవరణలో చేర్చుటకు మీరు ఇచ్చిన కృపకై వందనములు. నాయన ఇచ్చిన లేఖనాలను ప్రభాన తండ్రి విడిచిపెట్టించుటకు నా శక్తి, నా బలము, నా జ్ఞానము ప్రభా నా తెలివి చాలదు. నేనైతే ప్రభాన తండ్రి ఎందుకు పనికిరాని దానను, మట్టి చెత్త వంటి దాననని ప్రభా, జ్ఞానము లేని దాననని మీ పాదసంలో ఒప్పుకొంచున్నాను. మీరే కనికరించండి ప్రభా, మీ శిలువ చాటున నన్ను బరుగుపరచండి నాయనా. మీ పరలోకపు మన్నా ప్రభా, మీ వాక్యము నాయనా ప్రభా, నాయనా ప్రభా నా ద్వారా ప్రభా మీరు తెలియపరచుమని ప్రార్థిస్తుంచున్నాను. నన్ను కేవలము ప్రభాన తండ్రి మీ నోటికి నాయన ఒక బూరగా మాత్రమే వాడుకొనమని ప్రార్థిస్తుంచున్నాను. నా జ్ఞానము, నా తలంపులు, నా ఉద్దేశములు కొట్టి పారవేయండి ప్రభా. మీ యొక్క ఉద్దేశములను నాయన మీ జ్ఞానము చొప్పున ప్రభా విరిచి వడ్డించమని ప్రార్థిస్తుంచున్నాను. వినగల చెవులను, గ్రహింపగల మనసును ప్రభా మా అందరికీ దయచేయమని, వాక్యమును మీరు ఏ విధంగా మాట్లాడిన ఉంటున్నారో మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ఇక్కడ కీర్తనల గ్రంథంలో 129వ అధ్యాయం అంటే మనకి ముందుగా మనము ఈ యొక్క అధ్యాయాలలో యాత్రా కీర్తనలని తెలుసు. అయితే ఇక్కడ 129వ అధ్యాయం చూసినట్లయితే ఇది కూడా ఒక యాత్రా కీర్తననే. కానీ ఈ యొక్క కీర్తన ఈ యొక్క యాత్రా కీర్తనలో దీనికి ఒక స్థానం అంటే బాధించబడిన వాళ్ళు, అయితే శ్రమల గుండా వెళ్ళిన సందర్భాన్ని దావీదు మహారాజు జ్ఞాపకంలోకి తెచ్చుకుంటూ రాసినటువంటి కీర్తనగా చూడవచ్చు. అయితే ఇది మనం ఒకసారి దీన్ని 2 భాగాలుగా విభజించుకోవచ్చు. 1 నుండి 4 వచనాలను ఒక భాగంగాను, 5 నుండి 8 వచనాలను ఒక భాగంగాను చేసుకోవచ్చు. మొదటగా 1 నుండి 4 వచనాల్లో మనం చూసినట్లయితే శ్రమలు, ఇశ్రాయేలీలకు కలిగినటువంటి శ్రమలను తెలియజేస్తూ వస్తున్నారు. అక్కడ ఇశ్రాయేలీలకు కలిగిన శ్రమలు అనుకోవచ్చు, లేదా దావీదు మహారాజు తాను వెళ్ళిన శ్రమలను గుర్తు చేసుకుంటున్నాడు, లేదా మనం కూడా మన జీవితంలో దాన్ని అనువదించుకోవచ్చు. 2వ భాగంలో చూసినట్లయితే 5 నుండి 8 వచనాల్లో శ్రమలో కారణమైనటువంటి భక్తిహీనులను లేదా మూర్ఖులను అక్కడ మనకు తెలియజేస్తున్నారు. వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, శ్రమల గుండా వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మొదటగా
ఇక్కడ మొదటి వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలు ఇట్లనును, నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. ఇక్కడ మళ్ళీ రెండో వచనంలో కూడా మొదటి భాగంలో నా యవన కాలము మొదలుకొని వారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. ఇక్కడ యవన కాలము అనగా బాల్యంలో ఏదైనా శ్రమ కలిగిందని, చిన్నపిల్లలు నాకు ఈ శ్రమ కలిగిందంటే మనం దాన్ని సీరియస్గా తీసుకోము. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు, ప్రతిదీ వాళ్ళకి శ్రమలాగానే ఉంటుంది. వాళ్ళకి ఒక స్కూల్కి వెళ్ళడం ఒక శ్రమ, లేదా చదవడం ఒక శ్రమ, మమ్మీ పని చేయొద్దు అంటే శ్రమ, అది వాళ్ళకి తెలియదు. అది తెలియని తనం అంటాం బాల్యాన్ని. కాబట్టి యవన కాలంలోకి వచ్చినప్పుడు మనకి ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించే స్థితికి వస్తాం. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ఏమంటున్నాడంటే తను అన్ని గ్రహించే స్థితి నుండి, అలాంటి స్థితి వచ్చినప్పటి నుండి తను శ్రమలే అనుభవిస్తూ వస్తున్నాను అని. అక్కడ శ్రమలు అనుభవిస్తూ వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎన్నో శ్రమల గుండా వస్తూ వచ్చినారు. శ్రమల గుండా వచ్చినప్పటికీ శ్రమ తర్వాత వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించబడడం మనము చూస్తూ ఉన్నాం కదా. శ్రమ వచ్చిందని వాళ్ళు బాధపడిన సందర్భాలు, దేవుడి ఎదుట మొదలుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ శ్రమ వచ్చిందని వాళ్ళు దేవుని విడవలేదు. దేవుని యొద్ద పాసనలో మూలుగుతూ వచ్చినప్పుడు ఆయన వారి మూలుగులను విని వారి శ్రమ నుండి వారిని తప్పిస్తూ వారిని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినాడు కదా. ఇశ్రాయేలీలకు ఐగుప్తులో ఫరో వీరు బాగా విస్తరించిపోతున్నారు కనుక వీరిని ఇంకా శ్రమ పెట్టాలన్నారు. ఎంతకెంతకు వారిని శ్రమ పెట్టినప్పటికీ వారంతగా ప్రబలుతూ వచ్చినారని నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీలు వారిని శ్రమ పెట్టిరి కానీ వారు అంతకు ప్రబలిరి. అంటే ఎంత శ్రమ పెడుతూ వస్తే అంతగా వారిని దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే ఇశ్రాయేళ్లకు ఎప్పుడూ ఏ విధంగా ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి శ్రమలే, ఫరోతో శ్రమలే, వాళ్ళకి ఫిలిస్తీన్లతో, అమాలేకీలతో, వాళ్ళకి అమోరీలతోటి, అమ్మోనీలతోటి, బబులోన్ వాసులతోటి, రోమీలతోటి కూడా వాళ్ళకి శ్రమ పడుతూ వచ్చినారు. అయినను ఏమైందంట, అక్కడ మనము మొదటి వచనము 2వ భాగంలో చూసినట్లయితే అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. శ్రమ చేసినప్పటికీ, ఎవరి ద్వారా వారికి శ్రమలు కలిగినప్పటికీ వాళ్ళని జయించలేకపోయిరి. మనం ఇంకా ఇప్పటి వరకు కూడా చూస్తాం ఇశ్రాయేలు దేశాన్ని, అది ఎంత చిన్న దేశమైనప్పటికీ దాని మీదకి ఎన్నో దేశాలు దాడి చేస్తూ వచ్చినాయి కదా. ఇక్కడ ఇరాన్ వాళ్ళైతే అసలు దానికి పుట్టగతులు లేకుండా చేద్దాం, లేకపోతే మొత్తమే అసలు ప్రపంచ పటంలోనే లేకుండా చేద్దామన్నారు. కానీ అక్కడ ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశం పక్షాన దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకి, దేవుడిపై ఆధారపడిన వాళ్ళకి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి కదా. ఆ యొక్క వాక్యము, ఆ లైన్ అయితే నాకు చాలా నచ్చింది. అంటే శ్రమల గుండా మనం వెళ్ళినప్పటికీ అయినను ఆ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు, అయినను వారు జయించలేకున్నారు. ఎన్ని దేశాలు కలిసికట్టుగా కూడా ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళినప్పటికీ వారు జయింపలేక ఉన్నారు. అంటే ఇశ్రాయేలు దేవునిపైన ఆనుకొని ఉండడాన్ని బట్టి, దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి దేవుడు వారి పక్షాన యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు వారికి తోడుగా ఉండి వారిని అయినను జయించే వేరే దేశాలు జయించలేకుండా వారిని చేస్తూ వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ యొక్క వచనాల ద్వారా ఒకసారి మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో శ్రమల గుండా దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ క్రైస్తవ జీవితము అనంటే అది శ్రమలు. మనము 128వ అధ్యాయంలో లాస్ట్ వీక్ మనం చూసినాం ఆశీర్వాదములు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఎలాగా? తన భార్య పిల్లలు ఆశీర్వదించబడతారని, తన పొలము ఆశీర్వదించబడుతుందని, సర్వము దేవుడు సమృద్ధినిస్తాడని చూస్తూ వచ్చినాం. అంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు లేదా మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఒక క్రైస్తవ జీవితము ఆశీర్వాదకరమైన జీవితం మాత్రమే కాదు, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుని నమ్ముకుంటే మేలే జరుగుతుంది అనేది కాదు. ఇక్కడ దేవుని బిడ్డలు అనబడడానికి శ్రమలు కూడా కారణమవుతాయి. శ్రమలు మనల్ని వెంబడిస్తూ వస్తాయి. ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు
కదా. మనకి మన జీవితంలో దేవుణ్ణి మనం విశ్వసించడం ద్వారా కూడా ఎన్నో శ్రమలను పొందుతూ వస్తాం. క్రైస్తవులు అనగానే లోకము మనల్ని ఒక చిన్న చూపు చూస్తూ ఉంది. మనకి కనీసము కిరాయిలకి వెళ్ళి అద్దెకి ఇల్లు కావాలంటే కూడా క్రైస్తవులు అనగానే కిందకి మీదకి చూస్తారు కదా. అంటే క్రైస్తవులు అనగానే ఒక చిన్న చూపు, ఒక మనకి అవమానకరంగా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. ఇదన్నీ కూడా ఎందుకు? దేవుని నమ్ముకున్నందుకు, ఒక క్రైస్తవుడుగా పిలువబడుతున్నందుకు. అంటే క్రైస్తవుడు దేవుని నమ్ముకోగానే దేవుడు ఆస్తులు అంతస్తులు ఇచ్చేస్తాడు, జ్ఞానం ఇచ్చేస్తాడు ఇదని కాదు, ఆశీర్వాదం ఇచ్చేస్తాడని కాదు. దేవుడు కొన్నిసార్లు శ్రమలు కూడా మనలో అనుమతించేవాడుగా ఉంటాడు. మనం అనుకుంటాం ఈ శ్రమ సైతాన్ వల్ల కలిగింది, లేదా పక్కోడి వల్ల కలిగింది, పగవాడి వల్ల కలిగింది. ఇదన్నీ కాదు, దేవుడు కూడా మనలో కొన్ని శ్రమలను అనుమతించేవాడుగా ఉంటాడు. అంటే శ్రమ ద్వారా మన జీవితాన్ని లేదా మన ఆత్మీయ స్థితిని దేవుడు కూడా పరీక్షించాలని అనుకుంటాడు కొన్నిసార్లు. కాబట్టి దేవుడు మనకి శ్రమ అనుభవించేది ఎందుకు అనుమతిస్తాడు అంటే మనల్ని ఫలభరితమైన జీవితం చేయవలనని, మనల్ని ఆ శ్రమ తర్వాత మనల్ని ఆశీర్వదించాలని, శ్రమలో మనకు తెలియని యొక్క మన జీవిత సత్యాలను మనం నేర్చుకోవాలని దేవుడు మన జీవితంలో కూడా చాలా శ్రమలను మనకు అనుమతించేవాడుగా ఉంటాడు కదా. ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. అంటే లోకంలో దేవుడే ముందే చెప్తా ఉన్నాడు, మనకి రాసి పెట్టాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, నన్ను విశ్వసించినప్పుడు మీకు శ్రమ కలుగుతుంది, కాబట్టి మీరు భయపడకుడి కదా. ఎందుకు భయపడకూడదు? ధైర్యంగా ఉండాలా. నేను లోకమును జయించి ఉన్నాను అంటే దేవుడు ఆల్రెడీ లోకాన్ని జయించి ఉన్నాడు గనక, ఆయన మన తండ్రి గనక ఆ జయమును మనకిస్తాడు. వేరే ఎవరు మన పైనకి దండెత్తి వచ్చినప్పటికీ, ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ అవమానం ఎదురైనప్పటికీ అది మనల్ని జయించనివ్వడు. మనము దాన్ని జయించేటట్లుగా దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. అయితే మనకి మన జీవితంలో ఒకే రకమైన శ్రమలు ఉండవండి. ఒక్కొక్కరికి దేవుడు వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళు ఎంత మటుకు దాన్ని సహించగలరో అంత మటుకు మాత్రమే శ్రమను మన జీవితంలో అనుమతించేవాడుగా ఉంటాడు. అయితే కొందరికి వారి జీవితంలో ఆరోగ్య పరిస్థితులు బాగుండక శ్రమ కలగవచ్చు, కొందరికి వారి జీవితంలో ఆర్థిక పరిస్థితుల్లో శ్రమ కలగవచ్చు, అప్పుల బాధలో శ్రమ కలగవచ్చు, లేదా ఆత్మీయులు దూషించే శ్రమ కలగవచ్చు, లేదా ఆస్తులు అంతస్తులు లేక శ్రమ కలగవచ్చు, లేదా తన జీవితంలో ఏది చేసినా జయించలేని యొక్క పరిస్థితిలో ఉండి శ్రమ కలగవచ్చు, లేదా ఆత్మీయులను పోగొట్టుకొని ఒక శ్రమలో బాధలో ఉండవచ్చు, లేదా ఇతరులు మనపైన నిందలు మోపి మనల్ని అవమానపరిచినప్పుడు మనకు శ్రమ. అంటే ఇలా రకరకాలైనటువంటి పరిస్థితుల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు మనం ఏమనుకోవాలంటే ఈ ఒక్క లైన్ మనం జ్ఞాపకం చేసుకోవాలా. అయినను నేనే పరిస్థితిలో ఉన్నాను, నాకే పరిస్థితి సంభవించినను, అయినను అది నన్ను జయించలేదు అనుకోవాలా కదా. వారు నన్ను జయించలేకపోయిరి అని దావీదు చెప్పినట్లుగా ఆ శ్రమ నన్ను జయించదు. నేనే పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి నన్ను జయించదు. అది శాశ్వతము కాదు, కొంతకాలమే. ఎందుకంటే మనకుండే ఆస్తే కానీ, అందమే కానీ, ఐశ్వర్యమే కానీ, జ్ఞానమే కానీ, మనకున్న డబ్బు, హోదా ఏది కూడా శాశ్వతం కాదు. అదే రకంగా మనకొచ్చే శ్రమలు కూడా శాశ్వతంగా ఉండవని దేవుడే చెప్తా ఉన్నాడు కదా. అయితే మనకి ఒకసారి మనము ఈ 129వ అధ్యాయంలో 3వ వచనానికి వెళ్ళినట్లయితే, ఇక్కడ దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. దున్నువారు అంటే నాగలితో వ్యవసాయం చేసే వాళ్ళు దున్నినప్పుడు ఒకసారి ఫస్ట్ దున్నుతారు, అది పైన లేయర్ మాత్రమే చదును చేయబడుతుంది. మళ్ళీ
దున్నడానికి ప్రయత్నిస్తారు. అట్లా 2-3 సార్లు వాళ్ళు భూమిని చదును చేసినప్పుడు భూమి మెత్తబడుతుంది. అంటే దేవుడు మనకి శ్రమ ఒకసారి కలిగించి వదిలిపెట్టాడు. శ్రమ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా గమనించండి, శ్రమ వెంటనే శ్రమను మనము అనుభవిస్తూ వస్తూ ఉంటాం మన జీవితం. మనం ఏమనుకుంటామంటే, అబ్బా ఇప్పుడే కదా ఈ శ్రమలో గుండా వెళ్తున్నాను, దానిపైన ఇంకొకటి ప్రభువా నేను భరించలేకున్నాను అని మనము ఓర్చుకోలేక కొన్నిసార్లు ప్రభు సన్నిధిలో మొరపెడతా ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకు శ్రమ వెంటనే శ్రమలో ఉన్నప్పుడే నువ్వు కృంగిపోతావు, శ్రమలో ఉన్నప్పుడే నువ్వు తగ్గింపు జీవితానికి వస్తావు. దేవుడు ఇంకా నిన్ను చదును చేయాలని, ఇంకా నీ హృదయాన్ని మెత్తన చేయాలని, దేవుడు మన హృదయము మెత్తనైపోయింది అంటే దేవుని వాక్యాన్ని మనము గ్రహించే అంతవరకు దేవుడు మనల్ని శ్రమ పెడతానే ఉంటాడు. ఆ శ్రమ ద్వారా మనం నేర్చుకోవాలా, వినయాన్ని నేర్చుకోవాలా, దేవుని వాక్యాన్ని గ్రహించడం నేర్చుకోవాలా, దేవుడు ఏమి నాతో మాట్లాడనై ఉన్నాడు ఈ శ్రమ ద్వారా అనే విషయాన్ని మనం గ్రహించే వారంగా ఉండాలి. అలాంటప్పుడే మనము ఫలభరితంగా దేవుని సన్నిధిలో మనం ఫలించే వారంగా ఉంటాం. విత్తనము ఎప్పుడు మొలుస్తుంది? భూమి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వృక్షము ఫలించేదిగా ఉంటుంది, లేదా ఎదిగేదిగా ఉంటుంది. అదేవిధంగా మన హృదయం ఎంత చదును చేయబడితే అంతగా దేవుడు వాక్యం ఫలించేదిగా ఉంటుంది. కనుక ఇక్కడ ఆ వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకసారి దేవుడు కూడా మనకు చెప్తా ఉంటాడు కదా, నన్ను దున్నినారు అంటే నా వీపును కొరడాలతో దున్నినారు అని. అంటే మన కొరకు దేవుడు కూడా తన జీవితంలో తన సిలువలో దున్నబడుతూ వచ్చినాడు. అది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు కూడా మన కోసం ఎంతో శ్రమ పడుతూ వచ్చినాడు ఈ లోకంలో జీవించినప్పుడు. అయితే మనం కొందరు భక్తులు మన గ్రంథంలో రాయబడినట్లుగా చాలామంది భక్తుల జీవితాలను మనం చూసాం. దావీదైతే మహారాజని, తర్వాత యోసేపు కూడా రాజంతటి వాడైనాడని ఇలా మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళంతా ఈజీగా ఆ పొజిషన్లోకి వచ్చారా? కాదు కదా. వాళ్ళు కూడా ఎన్నో శ్రమల గుండా, ఇక్కడ యేసు ప్రభు వారు ఎన్నో శ్రమల గుండా వెళ్ళినాడు కనుకనే ఈ దినం మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభు అని, తండ్రి అని మనము ఆరాధిస్తూ ఉన్నాము. అంతేకాదు ఇక్కడ దావీదు మహారాజు కూడా ఎన్నో శ్రమల గుండా పారిపోతూ వచ్చినాడు. ఆయన మరణానికి అప్పచెప్పవాలనని రాజు తన వెంట పడుతూ వచ్చినప్పుడు, తనను చంపాలని తన వెంట పడుతూ వచ్చినప్పుడు అడవుల పరిగెత్తుతూ వచ్చినాడు, ప్రాణాన్ని కాపాడుకొనుటకు పరిగెత్తుతూ వచ్చినాడు. అలాంటి శ్రమ పడినాడు కనుకనే తను ఒక దినాన రాజుగా ఎంచబడి వచ్చినాడు. అంతేకాదు మనం యోసేపును చూసినట్లయితే ఆయన ఒక 17 సంవత్సరాల వయసులో వాళ్ళ యొక్క అన్నలు ఆయనని అమ్మివేయడం చూస్తూ ఉన్నాం కదా. ఐగుప్తుకు అమ్మివేయబడినాడు. 17 సంవత్సరముల వయస్సులో అమ్మివేయబడినప్పటికీ ఆయన దేవునిపై ఆధారపడ్డాడు. అమ్మివేయబడిన వాడు ఒక స్లేవ్లా, అంటే ఒక బానిసలా ఆ దేశంలో వారి దగ్గర ఉంటూ వచ్చినాడు. ఆయన ఏం అక్కడ సంతోషంగా లేడు కదా. ఆయన కూడా శ్రమ పడుతూ వచ్చినాడు, ఎన్నో శ్రమ. కొన్నిసార్లు చేయని పనుకు కూడా ఆయన నిందించబడుతూ వచ్చి ఆయన జైల్లో పడుతూ వచ్చినాడు. అవన్నిటి తర్వాత కూడా ఆయన వచ్చినాక ఫరోనే చెప్తాడు, నేను దేశానికి ఫరోను, అయినప్పటికీ నీకు అనుమతి లేకుండా ఎవరు చెయ్యి వెత్తొద్దు, కాలు కూడా వెత్తడానికి పర్మిషన్ లేదు. అంటే నువ్వు ఏమి జరగాలన్నా దేశంలో నీ అనుమతి కావాలా. అంటే ఎంత గొప్పవాడైపోయినాడు, ఊరికేనే అయిపోయినాడా? ఆయన 30 సంవత్సరంల వాడైనప్పుడు ఆ స్థితికి వచ్చినవాడు. అంటే 23 సంవత్సరంలో శ్రమ అనుభవించినాడు ఆయన కూడా. అంత శ్రమ అనుభవించినాడు కనుకనే దేవుడు ఆయనకి అంత గొప్ప ఆధిక్యతను ఆయనకి ఇస్తూ వచ్చినాడు. అంతేకాదు యోబు జీవితంలో కూడా చూసినట్లయితే మనకు తెలుసు కదా, ఎంతో మంచి వాడని దేవుడు ఆయనని హెచ్చించినప్పుడు దేవుడి దూత దేవుని దగ్గర అనుమతి తీసుకొని శ్రమలను ఆయనకి కలగజేస్తూ వచ్చింది. తన ఆస్తి పోయింది, కుమారులు పోయినరు, గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్నీ పోయినాయి. లాస్ట్కి ఆయనకేమైనా శ్రమ దేవుడు గ్యాప్ ఇచ్చాడా? అక్కడ వెంటనే మనమైతే ఆ స్థితిలో ఉంటే ఇక అసలు దేవుడే లేడనుకునే వాళ్ళం కదా. కానీ అంతటి పరిస్థితిలో కూడా యోబు దేవుని విడిచిపెట్టలేదు, ఒక మాటతో కూడా దేవుని పాపం చేయలేదు ఆయన. కనుకనే దేవుడు తిరిగి ఆయనని రెండంత ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అంటే మన జీవితంలో మనకు కూడా శ్రమ కలిగినప్పుడు మనం కృంగిపోవద్దు. ఎందుకనగా 1 కొరింథీ 10:13 ఎవరైనా సహాయం చేయగలుగుతారా? 1 కొరింథీ 10:13
సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. చూసారా ఎంత మంచి వాక్యం అంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. మనుషులకు కలిగే శోధనే మనకు వస్తుంది, అంతకు మించినది మనకు దేవుడు ఇవ్వడంట. ఇంకేమంటున్నాడు, ఎంత క్లియర్గా చెప్తున్నాడు దేవుడు, నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు కదా. మనము సహించగలిగినంత మాత్రమే దేవుడు ఇస్తాడు శోధన, అంతకు మించి దేవుడు మనకు అనుమతించాడు. క్లియర్గా బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి సహింపగలుగుటకు కూడా ఆయన శోధనలో కూడా తప్పించుకొను మార్గమును ఆయన కలుగచేయును. శోధన చేవాడు దేవుడే. శోధనలను మనము సహించే అంతే ఇస్తాడు. అందులో కూడా మనము దేవునిపై ఆనుకొని మనము ఆ శోధన ద్వారా, ఆ శ్రమ ద్వారా మనం పాఠం నేర్చుకోవాలని, మనం ఇంకా ఆధారపడాలని దేవుడు ఆయన ఉద్దేశం ఇచ్చినప్పుడు ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చు దేవుడు వెంటనే మనకు శోధనలో నుండి తప్పించుకునే మార్గము మనకు కలగచేయును. దేవుడే అంటాడు, కొంచెము కాలము శ్రమ కలుగును, అంతే, కొంచెము కాలము శ్రమ. ఆ కొంచెము కాలము శ్రమలో మనము ఆయనపై ఆధారపడాలా. శ్రమను చూసి మనము వెనకకు వేయకూడదు. శ్రమను చూసి మనము దేవుని విడిచి పారిపోకూడదు. అలా మనము దేవుని ఆనుకొని మన శ్రమలో కూడా ఆయన యొద్ద మనం పాసనలో మోకరించి ప్రార్థించినప్పుడు, దేవా నాకు ఎందుకు ఈ శ్రమ, మనం శ్రమల గురించి, శ్రమలు వచ్చినప్పుడు ప్రభువా ఈ శ్రమ నా నుండి తీసివేయి అని ప్రార్థించకూడదు. ఈ శ్రమను నేను సహించుటకు నాకు సహనమునివ్వు, ఆ శక్తినివ్వు ప్రభువా అని మనం ప్రార్థించే వరంగా ఉండాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనతో ఉండి శ్రమలో తప్పించుకునే మార్గమును మనకు అనుగ్రహించి ఆ శ్రమ తర్వాతే మనకి ఆశీర్వాదం ఇస్తాడంట. ఆ శ్రమను మనం ఈ లోకంలో సహించినప్పుడు ఆయన మనకి ఏమిచ్చేవాడు ఉన్నాడంటే మనకు జీవ కిరీటం ఇస్తాడంట. ప్రకటన 2:10 ఉన్నాడు. ఇదిగో ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మనం శ్రమ కలిగిందని పారిపోకుండా మనం నమ్మకంగా దేవుడితో ఉంటే మరణం వరకు దేవుడు మనకు ఆ లోకంలో జీవ కిరీటం ఇచ్చేవాడుగా ఉంటాడు. అంటే మనం ఇక్కడ శ్రమ కలిగినది, మనకి ఇక్కడ ఆశీర్వాదం రాకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మనకి జీవ కిరీటం మన కొరకు అక్కడ సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. ఇక్కడ పడే ప్రతి శ్రమ, సహించే ప్రతి వేదన దేవుణ్ణి బట్టి, ఆయనను బట్టి మనం సహించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన కొరకు అక్కడ బహుమానాన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. కనుక మనం ఆ బహుమానాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మన జీవితంని మనం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకుందాం. ఎక్కడైనా ప్రభువా మరి నేను మీ శ్రమ కలిగినప్పుడు తప్పిపోయినానా, నిన్ను నిందించినానా, అట్లయితే క్షమించు ప్రభువా, ఇక నుండి ఈ శ్రమ నాకు మేలు కొరకై. దావీదు మహారాజు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను, శ్రమ లేకపోతే నేను గర్వించేవాణ్ణేమో ప్రభువా, శ్రమ కలిగింది గనకనే నేను నీపై ఆధారపడుతున్నాను, సమస్తము నీవే అని నీకే స్తుతి చెల్లించుతున్నాను అని దావీదు మహారాజు స్తుతించినట్లుగా నాకు శ్రమ కలుగుట నా మేలుకే ప్రభువా అని మనం కూడా ఆయన్ని స్తుతించుదాం, ఆరాధిద్దామండి. ఈ సమయం ఇచ్చిన పెద్దలకి వందనాలు.